ఊరికి. మా ఊరు నుంచి 12 కిలోమీటర్స్ దూరం ముక్కవారిపల్లికి. సార్తో మాట్లాడడానికి వెళ్ళాను అనమాట. అంటే ఇతన్ని ఎమ్మెల్యేగా నిలబెట్టిన అతను ముక్క రూపానంద రెడ్డి అనేసి ఉన్నారు. ఆయన్ని కలవడానికి వెళ్ళాను. ఇతన్ని కలిసి ఏంటి అనేసి అడగడానికి వెళ్ళాను. వాళ్ళెవ్వరూ నాతో మాట్లాడడానికి రెడీగా లేరు. ఈవెన్ వాళ్ళందరికీ ఎప్పటి నుంచో ఈ విషయం తెలుసు. నేనే 1.5 years నుంచి కన్వే చేస్తున్నా ఏంటని. వాళ్ళ పేరెంట్స్కి కానీ, ముక్క రూపానంద రెడ్డికి కానీ, వాళ్ళ వైఫ్ కానీ అందరికీ నేను చెప్పుకుంటూ వస్తున్నాను. పోలీస్ కంప్లైంట్ ఫస్టే ఇవ్వచ్చు, కాకపోతే ఇప్పటికీ నా కంప్లైంట్ తీసుకోలేదు ఎస్పీ ఆఫీస్లో తిరుపతిలో. ఇంత జరిగిన తర్వాత కూడా నేను ఎస్పీ ఆఫీస్కి వెళ్తే అక్కడ ముందే ఇన్ఫర్మేషన్ ఉందంట, ఈ అమ్మాయి కంప్లైంట్ తీసుకోకండి అనేసి. ఇక్కడ కోడూరులో పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళమ్మ నా మీదే ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిందంట. నేనేదో బ్లాక్మెయిల్ చేస్తున్నాను అతన్ని అనేసి. ప్రూఫ్స్ లేవు. వాళ్ళ సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. నన్ను మీట్ అవ్వడానికి ఎవ్వరూ రెడీగా లేరు. ఎన్నోసార్లు వెళ్ళా. మా మావయ్య కూడా వచ్చారు, మా మావయ్య భాస్కరు, ఆయన కూడా వచ్చారు. ఆయనతో పాటు వెళ్ళాను అనమాట. వాళ్ళు పెద్ద వాళ్ళు వచ్చినా కూడా, మా తరపున వాళ్ళు ఎవరు వచ్చినా కూడా వాళ్ళు మాట్లాడడానికి రెడీగా కూడా లేరు. వాళ్ళ అమ్మ నాన్న కానీ, ఫోన్ కాల్స్ కానీ, ఏదైనా కానీ మాట్లాడడానికి రెడీగా లేరు. నేను చాలా ప్రయత్నించిన తర్వాతే ఇప్పుడు మీ అందరి ముందుకు వచ్చా. మొన్న సంక్రాంతికి చంద్రబాబు నాయుడు గారు నారావారిపల్లికి వచ్చారనమాట. ఎస్పీ ఆఫీస్లో తీసుకోవట్లేదని చెప్పేసి నేను డైరెక్ట్గా చంద్రబాబు గారికి ఇచ్చాను కంప్లైంట్. జస్ట్ చూపించేస్తా. అంటే ఇంతవరకు చెప్పలేదు. అయిపోయింది జస్ట్ 2 minutes. కాపీ అది కదండి. అంటే మీకు అంటే కంప్లైంట్ ఊనే చూపించడానికి కంప్లైంట్ ఏమి ఇచ్చారు, జస్ట్ చూపించడానికి అంతే. ఓకే, ఏమన్నారని చెప్పండి. గ్రీవెన్స్ నెంబర్ ఇచ్చారండి నాకు. నెంబర్ చెప్పండి, ఎంత మీ దగ్గర గ్రీవెన్స్ నెంబర్ కూడా చెప్పండి. ఇది గ్రీవెన్స్ నెంబర్. కంప్లైంట్ తాలూకు గ్రీవెన్స్ కంప్లైంట్ ఇచ్చారు చంద్రబాబు గారికి. ఏం చెప్పారు? ఆయన అర్జీలు తీసుకుంటారండి. ఆయన అప్పుడు అర్జీలు తీసుకుంటారు ప్రజల దగ్గర నుంచి. నేను బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో దట్ ఎమ్మెల్యే విషయం అయితే నన్ను పిలిపించైనా మాట్లాడతారు అన్న ఎక్స్పెక్టేషన్స్తో నేను వెళ్ళాను అనమాట. కాకపోతే ఆయన ఏంటంటే అంతమంది ప్రజల్లో జస్ట్ అందరి నుంచి తీసుకునేలాగా అర్జీలు తీసుకొని కలెక్టర్ ఆఫీస్కి చేరవేస్తే నాకు కలెక్టర్ ఆఫీస్ నుంచి గ్రీవెన్స్ నెంబర్ వచ్చింది. మా ఎమ్మెల్యే కాబట్టి నేను పెట్టానండి. ఎందుకంటే నేను జాయిన్ అవ్వక ముందే అతను ఎమ్మెల్యే అయిపోయాడు కాబట్టి. మా ఇంతకు ముందు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాస్ గారు. మాకు పెళ్ళయి 5 years అవుతుందండి. మేము విడిగా ఉంటూ 3 years అవుతుంది. విడిపోయి ఉన్నాం కానీ డివోర్స్ అవ్వలేదు కదండి, కాబట్టి కాల్ చేశారనమాట. పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి కూడా ట్రై చేశాను నేను. త్రూ తాళ్ళూరి రామ్ అని చెప్పేసి OSD ఉన్నారు, ఆయనకి నేను మెసేజ్ చేశాను. ఆయన కూడా వాట్ ఈస్ ద ఇష్యూ అని చెప్పేసి రెస్పాండ్ అయ్యారనమాట. అతను నన్ను బెదిరిస్తున్నప్పుడు తీశానండి. టైం పీరియడ్ అంటే ఎలా ఉందండి? రెచ్చగొట్టే విధంగా ఇక్కడ వేరే వీడియోలు కూడా ఉన్నాయి సార్. అవి నేను రిలీజ్ చేసిన వీడియో అయితే ఎరేటెడ్ వీడియో, కాకపోతే బలవంతంగా చేసిన వీడియోస్ కూడా ఉన్నాయి. అవి కూడా బయటపడతాయి. అది కోర్టులో సబ్మిట్ చేస్తాం. ఫస్ట్ అతను మిమ్మల్ని బెదిరిస్తున్నప్పుడు ముందుగా వెళ్ళి పోలీసులకు కానీ లేకపోతే అలానే ఇప్పుడు ఎలాగైతే మీడియా ముందుకు వచ్చారో అప్పుడే మీడియా ముందుకు రావచ్చు కదా.
నేను అప్పుడు వెళ్ళలేదండి, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని, అప్పుడు నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. ఫస్ట్ గా కలిసామని చెప్పేసి మీరు అడిగారు. కలిసినప్పుడు అతను నా మీద బలవంతం చేశాడని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. అంటే మీరు ఏదైతే చెప్పారు ప్రొసీజర్ దానికి సంబంధించి మరి అప్పుడే మీరు పోలీసులను ఆశ్రయించాల్సి ఉండే కదా, మరి ఇన్ని రోజులు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను కాబట్టి ఇది పోలీసుల దాకా ఎందుకు, వాళ్ళకి చేరవేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి నేను ఆ ప్రయత్నం చేశాను. పోలీసుల్ని రీచ్ అవ్వకుండా నేను వాళ్ళ అమ్మగారికి, నాన్నగారికి, వాళ్ళ చెల్లికి, వాళ్ళ బావగారికి, ముక్క రూపానంద రెడ్డి గారికి, వాళ్ళ ఆవిడికి, వాళ్ళిద్దరు కొడుకులు రైల్వే కోడూరులో పొలిటికల్లీ యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి ఈ విషయం అంతా చేరవేశాను. ఆ మెసేజెస్ కూడా ఉన్నాయి, ఆ ఫోన్ కాల్స్ కూడా ఉన్నాయి అన్నమాట. యా, చేస్తూనే ఉన్నాను, కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాను. ఇదండి మీ అబ్బాయిది, ఏదైనా చెప్పండి అని చెప్పేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది, వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. కాల్స్లో స్టార్టింగ్లో వాళ్ళు నమ్మలేదు అనమాట. నేనే చెడ్డదాన్ని, నువ్వే మా అబ్బాయి మీదకి వస్తున్నావు, నువ్వే చూసుకో, మా అబ్బాయితో మాట్లాడితే మాత్రం బాగోదు అది ఇది అంటుంటే, నేను మీ అబ్బాయితో మాట్లాడడం లేదండి, మీ అబ్బాయే మా ఇంటికి వస్తున్నాడు, నేను మీ ఇంటి దగ్గరికి రాలేదు, మీ అబ్బాయి మా ఇంటి దగ్గరికి వస్తున్నాడు, మీ అబ్బాయే నాకు మెసేజ్ చేస్తున్నాడు, సో మీరు చూసుకోండి అని చెప్పేసి నేను చెప్పాను. ఎప్పుడైతే మీరు ఫస్ట్ మీట్ అయ్యారో ఆ టైంలో నైట్ పూట ఎందుకు మీట్ అయ్యారు మీరు? ఎప్పుడండి? ఫస్ట్ అతనికి అర్థం కావట్లేదని చెప్పేసి నేను వెళ్ళాను డైరెక్ట్ గా. ఇతనికి అర్థం కావట్లేదు, పైగా ఎమ్మెల్యే అన్న ధైర్యంతోనే వెళ్ళా. ఏ ఎమ్మెల్యే ఇంత దారుణంగా చెయ్యడు అన్న ధైర్యంతోనే వెళ్ళా. ప్లస్ నేను గన్ మ్యాన్ డ్రైవర్ ఉంటాడని ఎక్స్పెక్ట్ చేశాను కార్లో. మీరు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడే 2-3 అవర్స్ మాట్లాడాను అన్నారు, మరి ఫస్ట్ టైం కాల్ లోనే 2-3 అవర్స్ ఎలా మాట్లాడారు? కాల్ లో కాదండి, మెసేజెస్ లో. ఐ హావ్ దట్ మెసేజెస్. దోస్ మెసేజెస్ ఆర్ వెరీ నార్మల్. వీడియోనే ఉంది కదా. Those messages are very normal. Yeah, normal. మీరు భయపడ్డాను అంటున్నారు, మళ్ళీ అతను ఎమ్మెల్యేని కొట్టానని అంటున్నారు. అవును, కొట్టానండి. ఎందుకు కొట్టారు, ఎందుకు భయపడ్డారు? ఇప్పుడు ఎవరైనా అమ్మాయి మీదకి వస్తే సెల్ఫ్ డిఫెన్స్ కూడా చేయరా అండి? పెళ్లి చేసుకుంటాను అని చెప్పినందుకే నేను అబార్ట్ చేయించుకున్నా. అటు మా ఆయనకి విడాకులు ఇచ్చేయమన్నారు. ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది ఎప్పుడు? ప్రెగ్నెన్సీ ఆగస్ట్ ఎండింగ్ లో. చెప్తాం అంటే అబార్షన్ చేయించుకుంది ఏ టైంలో? ఐ మీన్ తర్వాత నెక్స్ట్ మంత్ మిడిల్ లోనే ఎప్పుడో చేసుకున్నారు. అంటే దాని తర్వాత కూడా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే వచ్చింది. ఆ తర్వాత 5 times మీరు అబార్షన్ చేసుకున్నారు. అంటే 1.5 years లో 5 అబార్షన్స్ అనేవి ఎలా అనేది ప్రశ్న. ఎలా కాదని చెప్తారు? ఏదైనా డాక్టర్ చెప్పారా మీకు? ఏ డాక్టర్ చెప్పారండి? 5 times నాకు అబార్షన్ అయింది. అది నేను శ్రీధర్ తో డిస్కస్ చేయడం జరిగింది. Every time I discuss with him, he continuously assure me. ఆగస్ట్ ఎండింగ్ లో అబార్షన్ జరిగిందని చెప్పేసి అన్నారు, చేసుకున్నా అని చెప్పేసి అన్నారు. దాని తర్వాత మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు కన్ఫర్మ్ అయింది? డేట్స్ అవన్నీ నేను రిపోర్ట్స్ లో ఉన్నాయి. నాకు అతను వచ్చేదే అందుకండి, అతను వచ్చేదే అందుకు. ప్రెగ్నెన్సీ తీసిన డాక్టర్ అండి. పిలిపించుకొని కొట్టారు కదా, అంత ధైర్యం ఉంది మీకు? He is not a journalist, he don't have any license. లైసెన్స్ అతను జర్నలిస్ట్ కాదు. పేపర్ అంటే ఇది జర్నలిస్ట్ కాదు. అడగనివ్వండి. ఒక నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నారు, పెట్టి నైట్ అంతా కూడా తనని కొట్టారు. ఎవరండి మీకు ఇవన్నీ చెప్పింది? కంప్లైంట్ ఇవ్వడానికి భయపడ్డారా? ఫస్ట్ లోనే ఎమ్మెల్యే మీద కంప్లైంట్ ఇవ్వడానికి ఎలా భయపడ్డారు మీరు? అతను ఎమ్మెల్యే కాబట్టి నేను అతని నియోజకవర్గంలోనే పని చేస్తున్నాను కాబట్టి. అవును, నేను మా అబ్బాయి ఎవరు నేను మీరు వీడియో కూడా బయటకు వచ్చింది. ఓకే, నేనే పెట్టింది. అతనికి రూపానంద రెడ్డి అనే అతనితో వైరం ఉంది. ఓబుల్వారిపల్లెలో 6 crores మిస్అప్రోప్రియేషన్ చూపించాడు. ఆయనకి రూపానంద రెడ్డికి పడదు.
ఎలాగైనా సరే అది అంతా చెప్పేది వినండి చెప్పేది వినండి వినండి అలాగే చెప్పేది వింటారా? క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పేది వినండి. క్వశ్చన్ అడిగినప్పుడు పనికొచ్చేది మేము కూడా వింటాం మేడం. సార్ చెప్పండి సార్. సరే నేను కూడా మీ క్వశ్చన్ పనికి రాదా అవును, అందుకనే కదా మేము వచ్చింది మీరు చెప్పేది ఓకే లీవ్ ఇట్ దట్ క్వశ్చన్ దెన్. సరే ఓకే ఒక విషయం ఎవరండి మీకు చెప్పారు జర్నలిస్ట్ ని నైట్ అంతా ఇంట్లో పెట్టుకున్నానని? తీసుకున్నాం కదండి, అడగండి కదా. ఏ జర్నలిస్ట్ నైట్ అంతా ఇంట్లో ఉండి ఏమి ఉండడండి. లేకుండా ఏది అడగము. మీకు వచ్చింది రాంగ్ ఇన్ఫో. చెప్పండి, మా దగ్గర ప్రూఫ్స్ అంటే ఉంటాయి. మీరు ఇష్టంతో ఓకే ఓకే ఇప్పుడు ఓకే అతను చెప్పండి. హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, అది ఓకే. ఓకే. ఎమ్మెల్యే విషయానికి వస్తే ఎమ్మెల్యేని మీరు 3 కోట్లు డిమాండ్ చేశారు అని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవమో డిమాండ్ చేశారు. 25 కోట్లు మీరు డిమాండ్ చేశారని చెప్పి ఒక వాయిస్ కూడా వినిపిస్తున్నారు. ఓకే వినిపించండి దాని మీద ఉంది మా దగ్గర. వినిపించండి. ఉంది మేడం. నా దగ్గర ఉందిలే. అంటే మీరు అది నిజమా కాదు ఒక మాట చెప్పండి. మీరు వినిపించండి. మీరు నాన్ చాట్ అటాక్ చేయలేదా జర్నలిస్ట్ పైన? సారీ నాన్ చాట్ తో అటాక్ చేయలేదు. నాన్ చాక్ కాదండి అది స్కిప్పింగ్ రోప్. సరే దాడి చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఒక నిమిషం. అతను ఒక ఏఐ ఫోటో వేశాడు. అతను ఒక ఏఐ ఫోటో. అది తీసుకుని మంచిగా పెట్టాం. ఒక నిమిషం. నేను మాట్లాడుతున్నాను. 3 కోట్లు డిమాండ్ చేశాను. 25 కోట్లు. మొబైల్ ఇచ్చేదా? ఇది వినండి ఒకసారి. మొబైల్ అక్కడ పెట్టండి, ఇక్కడ పెట్టండి చాలు. ఒక నిమిషం అన్న అది అయిపోయింది. సౌండ్ రావట్లేదు. ఇక్కడ దాంట్లో వస్తుంది. వేరే దాంట్లో ఉంది కదండి నిన్న వినిపించారు కదా. ఇక్కడ ఉంది, ఇక్కడ బయట వినిపిస్తుంది. దాంట్లో వాయిస్ వినిపించారు. ఓకే ఉదయం ఉండాలనుకో అది ఏర్పడుతుంది. ఎస్ఆర్ లో చెప్పండి అంతే. ప్లే చేసుకుని మీరు ప్లే చేయండి. ప్లే చేస్తాం, మీరే వినండి దగ్గరగా. ఒకసారి వినండి. 2 నిమిషాలు. ఇదిగో ఇవ్వండి. ఇది బాగా ఇదిగో ఇదిగో వినిపిస్తుంది. ఇది ఇప్పుడు వినండి. అక్షరాల 25 కోట్లు అడిగానండి శ్రీధర్ని. నేను నీ కోడిపడగత్తగా ఉండలేనగా ఈ 1.5 సంవత్సరం నువ్వు నా దగ్గర ఆడిన అబద్ధాలకి, నాకు చేసిన మోసాలకి నమ్మించి నువ్వు నన్ను వాడుకున్నావు చూడు. 5 సార్లు కొడుకు వచ్చి పోయింది చూడు. దానికి 25 కోట్లు కావాలని నేను అడిగాను. దీని ఫుల్ ముందు దీనికి చెప్పండి. మీ వాయిసే కాదా అంతే. అవునా కాదా? ఎస్ఆర్ లో చెప్పమంటే అది నా వాయిస్ లాగా నేను అస్సలు అనుకోవట్లేదు. నేను అసలు అలా 25 కోట్లు అడగడానికి కూడా అతనికి ఏమీ లేదు. ఇంకా నేనే వాడికి 7 లక్షలు ఇచ్చాను. ఒక చిన్న గవర్నమెంట్ ఎంప్లాయీ, బట్ మీరు అక్కడ మీ ఇల్లు కావచ్చు, మీరుకున్న ప్రాపర్టీస్ కావచ్చు, దాదాపు బాగానే ఉన్నాయి, బాగానే కనిపిస్తుంది. ఇవన్నీ ఎలా వచ్చాయి మీకు? మా ఫాదర్ ఎండిఓ అండి. ఓకే, అంటే 3 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అవినీతికి సంబంధించి 3 మీరు కోట్లకి ఫోర్జరీ చేశారు అని చెప్పినటువంటి మాటలు ఏమన్నా సాక్ష్యాలేవి మేడం? సాక్ష్యాలేవి ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి. ఎంక్వైరీ రీ ఎంక్వైరీ కూడా చేశారు 2 సార్లు పేపర్లో వచ్చినాయి. కానీ నన్ను ఎందుకు సస్పెండ్ చేయలేదు? అక్కడ జర్నలిస్ట్ రాసిన దాంట్లో కూడా మీ పేరు లేదు, ఊరు లేదు. ఎందుకు లేదు? ఎందుకు లేదు అక్కడ? నా ఫోటో వేసాడు. అవునండి. పేరు లేదు, ఊరు లేదంటే మొత్తం నా ఫేస్బుక్ నా ఫోటో వేసాడు. పేరు వేయాల్సిన అవసరం లేదు కదా. సోషల్ మీడియాలో అప్పుడు ఎవరు కంప్లైంట్ ఇచ్చారనండి? అతను రివీల్ చేశాడు నా ఫేస్. అతను ఎవరు కంప్లైంట్ ఇచ్చాడు? నేను కంప్లైంట్ ఇచ్చానా? శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నాకు ఈ సమస్య ఉంది, నువ్వు పేపర్కి వేయాలి అర్జెంట్ గా అని చెప్పేసి నా హస్బెండ్ కంప్లైంట్ ఇచ్చాడా? నేను కంప్లైంట్ ఇచ్చానా? లేకపోతే శ్రీధర్ కంప్లైంట్ ఇచ్చాడా? ఎవరు ఏ వీడియో వేయమన్నారు? ఎవరు పేపర్ లో వేయమన్నారు జర్నలిస్ట్ ని? మరి అతను సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు. అతను వేసినందుకు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే అతను సూసైడ్ అటెంప్ట్ చేశాను అనేసి అన్నాడు. అతను వేసిన దానికి నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటే మీరు ఇలాగే మాట్లాడతారా? మీరు ఇలాగే మాట్లాడతారా?
చేస్తారా అంటున్నాను. రిలాక్స్ రిలాక్స్ నాకు అర్థం కావట్లేదు ఆయన అడిగే మాట. ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడతావా? ఆయన వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే, అతను వేసినందుకు నేను సూసైడ్ చేసుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడగలిగేవాడివా ఈ రోజు? చర్యలు మీరు తీసుకోవడానికి చట్టాన్ని మీరు చేతిలో తీసుకోవడానికి నా పర్మిషన్ లేకుండా నా లైఫ్ లో మేడం ఒక్క నిమిషం కాపీ టైం కాదండి. మాట్లాడుతున్నాడండి. ఏంటంటే మీరు చేసుకుంటారా? నా కొడుకు గురించి కూల్ అవుట్ ఫస్ట్ ఆ సబ్జెక్ట్